మీకు తెలుసా, ప్రాచీన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన జీవులుగా పరిగణించబడే నాగుల లేదా సర్పాల విశిష్టత మరియు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక కథ. నాగులు విశ్వశక్తి మరియు కాలానికి రక్షకులు. భారతీయ సంస్కృతిలో నాగులను కేవలం జంతువులుగా కాకుండా దైవిక శక్తికి మరియు కాలానికి ప్రతీకలుగా పూజిస్తారు. వీరు విశ్వశక్తిని రక్షించే అద్భుతమైన జీవులు. అనంతుడు లేదా శేషనాగు. ఈయన అంతం లేని సర్పం. తన అనంతమైన చుట్టల మీద ఈ మొత్తం సృష్టిని మోస్తూ విశ్వాన్ని రక్షిస్తుంటాడు. వాసుకి శివుని మెడలో ప్రశాంతంగా అలంకారమై ఉండే నాగరాజు. అత్యంత శక్తివంతుడైనప్పటికీ శివుని సాన్నిధ్యంలో ప్రశాంతంగా ఉంటూ అపారమైన శక్తికి నిదర్శనంగా నిలుస్తాడు. కాళీయుడు యమునా నదిని తన విషంతో అపవిత్రం చేసిన కాళీయునిపై కృష్ణుడు నాట్యం చేశాడు. ఆ సమయంలో కృష్ణుని పాదస్పర్శతో కాళీయునిలోని విషం కాస్త అనుగ్రహంగా లేదా గ్రేస్గా మారిపోయింది. మనలో నిక్షిప్తమయి ఉన్న నాగశక్తి. నాగుల శక్తి కేవలం బయట ప్రపంచంలోనే కాదు, మన శరీరంలో కూడా ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కుండలినీ శక్తి. ప్రతి మనిషిలో వెన్నుముక క్రింద భాగంలో ఒక సర్పంలాగా చుట్టుకుని నిద్రించే దైవిక శక్తినే కుండలినీ శక్తి అంటారు. మనలో ఉన్న ఈ దివ్యశక్తి మేల్కొన్నప్పుడు అది మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. నాగుల చూపు మన అంతరాత్మకు ఒక అద్దం లాంటిది. వారి శక్తిని అర్థం చేసుకోవడం అంటే మనలో ఉన్న దైవత్వాన్ని మనం గుర్తించడమే.